ఈరోజు అతి ముఖ్యమైన పవిత్రమైన రోజు. ఈ ప్రాంతానికి రాయలసీమ అనే నామకరణం పెట్టిన రోజు. 96 సంవత్సరాల క్రితం 1928 నవంబర్ 18వ తారీఖున రాయలసీమ అని ఈ ప్రాంతానికి పేరు పెట్టడం జరిగింది. అంతకుముందు ఈ ప్రాంతానికి దత్తమండలం అనే పేరుండేది. 1928 నవంబర్ 18న నంద్యాలలో స్వర్గీయ కోటిరెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి ఆంధ్ర మహాసభలో ఈ రాయలసీమ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ ప్రాంతానికి దత్తమండలం అనే పేరు బాగలేదు, రాయలసీమ అనే పేరు పెడితే చాలా ఉదాత్తంగా రాజసంగా ఉంటుంది అని చిలుకూరి నారాయణరావు గారు ప్రతిపాదన చేయడం, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు దాన్ని బలపరచడం, మొత్తం ఆంధ్ర మహాసభలో ఉన్న పెద్దలందరూ వచ్చేసి ఆమోదించడం జరిగింది. ఆ మహాసభలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ప్రకాశం పంతులు, అనీబీ సెంట్ లాంటి కాంగ్రెస్ ఉద్దండులు కూడా ఆ మహాసభలో ఉన్నారు. ఈ విధంగా ఈ ప్రాంతానికి రాయలసీమ అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతము తరతరాలుగా వర్షపాతం తక్కువగా ఉన్న కారణాన వెనుకబడ్డ ప్రాంతంగా తయారైంది. దేశంలోనే జైసల్మేర్ తర్వాత తక్కువ వర్షపాతం పడే ప్రాంతము రాయలసీమ, ప్రత్యేకించి అనంతపురం జిల్లా. ఈ ప్రాంతంలో గతంలో డొక్కల కరువు, గంజి కరువు లాంటి అనేక కరువులు సంభవించాయి. కాబట్టి ఈ వెనుకబాటుతనాన్ని పోగొట్టే దానికోసం కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేశాయి. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించడం, సాగునీటి ప్రాజెక్టు తెలుగుగంగా, గాలినగరి, హంద్రీనివా ప్రాజెక్టులో సింహభాగం పూర్తి చేయడం, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్మించడం, రాష్ట్ర విభజన సందర్భంగా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, తర్వాత రాయలసీమకు బుందేల్ఖండ్గా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు ఇవ్వాలని విభజన చట్టంలో పెట్టడం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన తర్వాత అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడంతో ఈ యొక్క చట్టంలోని అంశాలు అమలు కావడం లేదు. దానికి తోడు శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారంగా రాజధాని హైకోర్టులో ఒకటి రాయలసీమలో పెట్టాలి. కానీ దురదృష్టవశాత్తు అటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కాలంలోనే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే అటు రాజధాని హైకోర్టు రెండు కూడా రాయలసీమకు రాకుండా పోయాయి. ఈ మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ కూటమి ప్రభుత్వం మరిన్ని అన్యాయాలు చేస్తూ ఉంది. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను కొప్పర్తి పారిశ్రామిక వాడకు మంజూరు చేస్తే దాన్ని అమరావతికి తరలించింది. అదేవిధంగా పులివెందుల వైద్య కళాశాలకు 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తే అవి వద్దని చెప్పేసింది. తర్వాత లోకాయుక్త, హెచ్ఆర్సీ, వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ ఇటువంటి కర్నూలుకు మంజూరు చేస్తే అవి వచ్చేసి అమరావతికి షిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాయలసీమ ప్రాంతం నుండి ఏ కార్యాలయాన్ని ఇక్కడ నుండి తరలించవద్దని కాంగ్రెస్, టీడీపీ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉంది. ప్రత్యేకించి వెనుకబడ్డ ప్రాంతమైన రాయలసీమ మీద ఒక ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.